హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఖుషి. అందరికీ నమస్కారం అండి. నవరాత్రుల పూజల్లో భాగంగా ఈ రోజు 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని పూజించుకున్నాను. ఆమె ఎంతో దివ్యమైన తల్లి. ఆమె శ్రీచక్ర రాజనిలయ. అమ్మవారి రూపం చూసారంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే ముందు చాలా ప్రశ్నలు ఉండేవి. ఈ నవరాత్రి పూజలు స్టార్ట్ చేశాక నేను తెలుసుకున్నాను. ఆ తర్వాతే అర్థమైంది ఆ రూపం గురించి క్లియర్గా లలితా సహస్రనామంలో మెన్షన్ చేసి ఉంటుంది అని. అదేంటో చూద్దామా? సచామర రామవాణి సవ్య దక్షిణ సేవిత అంటే రామ అంటే లక్ష్మి, వాణి అంటే సరస్వతి. తన సేవను చామర అంటే అభిమానులతో, అంటే ఏంటి లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి ఆమె మీద అభిమానంతో అభిమానులుగా మారి ఆమెకు సేవ చేస్తున్నారు అని అర్థం. సహస్ర చాప పాశాంకుశం అంటే ఆమె పైన కుడి మరియు ఎడమ చేతిలో ఉన్న 2 ఆయుధాలు మనస్సులోని ప్రాపంచిక కోరికలను కత్తిరించి మనలను ఆమె పాదాల వద్దకు తీసుకురావడానికి ఎలా అయితే ఏనుగును పొడుచుకొని క్రమశిక్షణ నేర్పుతారో అలాగా. తర్వాత ఆమె కింద ఎడమ చేతిలో ఉన్న చెరుకు యాక్చువల్ షుగర్ కేన్ కాదు, చెరుకుతో చేసిన విల్లు. ఇది మన్మధుడి చనిపోయే ముందు అతని విల్లు చెరుకుతో తయారు చేయబడినది. తేనెతీగల నుండి దాని తీగ మరియు పువ్వుల నుండి దాని బాణాలు అంటే పుష్ప బాణము తయారు చేయబడింది. జనాభాను కొనసాగించటానికి, ప్రజలను ప్రేమలో పడేలా చేయటానికి ఉపయోగించబడేది. మన్మథ మరణం తర్వాత తల్లి దానిని తన చేతుల్లోకి తీసుకుని శ్రీ కామేశ్వరి అయ్యింది అని అంటారు. తర్వాత పంచబ్రహ్మాసన స్థిత అంటే ఆమె పాదాల వద్ద కూర్చున్న 5 బ్రహ్మలు నిజానికి ఆమె సింహాసనం యొక్క కాళ్ళు. ఎవరంటే 5 బ్రహ్మలు విష్ణు, రుద్ర, ఈశ్వరుడు మరియు సదాశివుడు. శక్తి అనే ఆమె లేకుండా 5గురు కదలకుండా ఉంటారు అని అర్థం. కుమార జ్ఞానానాదాంబ ముందు ఆమె పాదాల దగ్గర కూర్చున్న 2 ఆమె కుమారులు, కుమారస్వామి మరియు గణేశ. తర్వాత శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే అమ్మవారు శివయ్య మీద కూర్చొని ఉండటంలో పరమార్థం ఏంటంటే ఆమె శివ అని సూచిస్తుంది. అంటే శక్తి ఇంకా శివుడు ఒక్కరే. 2 కలిసి ఉన్నప్పుడే శక్తి స్వరూపం సంపూర్ణమవుతుంది మరియు ఆమె లలితాంబికగా రూపొందుతుంది అని అర్థం. సో చూశారు కదా ఎంత బాగుందో ఈ పరమార్థం, అమ్మవారి రూపం వెనక ఉండే పరమార్థం. సో రోజులాగానే ఈరోజు కూడా కొద్దిగా కష్టమైన సరే శ్రీ లలితాదేవి అష్టోత్తరము, ఇంకా దుర్గాదేవి అష్టోత్తరం, ఇంకా శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరము చదువుకొని కేసరిని నైవేద్యంగా పెట్టి మంగళహారతి ఇచ్చి పూజ పూర్తి చేసుకున్నానండి. అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉంటే తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉనింది. మీకు కూడా అలాగే అనిపిస్తే, ఏదైనా అడగాలి అనిపిస్తే కమెంట్ చేయండి. చూసారు కదా, 4వ రోజు పూజ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.